హాయ్ హలో అందరికీ నమస్తే. టాపిక్లోకి వెళ్ళడానికి ముందు నాది ఒక రిక్వెస్ట్. వెలుగు టీవీ ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే కనుక తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి, నాకు సపోర్ట్ చేయండి. వెలుగు టీవీ ఛానల్ 1 lakh సబ్స్క్రైబర్స్కి దగ్గరగా ఉంది కాబట్టి. ఓకే, టాపిక్ ఏంటంటే ఆంధ్రప్రదేశ్లో ఎప్పుడు క్యాబినెట్ మీటింగ్ జరిగినా కూడా సిబిఎన్ సీరియస్ అని చెప్పి వాళ్ళ పత్రికల్లో కానీ వాళ్ళ సోషల్ మీడియా వేదిక కానీ మనం వార్తలు చూస్తూ ఉంటాం. ఈసారి కూడా క్యాబినెట్ సమావేశం జరిగింది, అక్కడ సిబిఎన్ సీరియస్ అయ్యారనేటువంటి వార్తలు మళ్ళీ చూస్తూ ఉన్నాం. గతంతో కంపేర్ చేస్తే ఇప్పుడు కొన్ని కీలకమైనటువంటి వ్యాఖ్యలు చేశారు ఇక్కడ వైసీపీ పార్టీకి సంబంధించి, జగన్మోహన్ రెడ్డికి సంబంధించి. ఇక్కడ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఈ కూటమి యొక్క వైఫల్యాలకు సంబంధించి మరి ప్రజల్లోకి విస్తృతంగా తీసుకువెళ్తుంది. సో ఈ విస్తృతంగా తీసుకువెళ్తున్నటువంటి క్రమంలో మరి కూటమికి సంబంధించి అంటే 164 మంది ఉన్నాం మనం, వైసీపీని ఎదుర్కోలేకపోతున్నామా? ఇంతమంది ఏం చేస్తున్నారు? అసలు మంత్రులు ఎవరైనా మాట్లాడుతూ ఉన్నారా? వైసీపీ ఏదైనా మాట్లాడితే దానికి కౌంటర్ ఎవరైనా ఇవ్వగలుగుతున్నారా? ఏ ఎమ్మెల్యేని మాట్లాడగలుగుతున్నారా? ఎవరు మాట్లాడట్లేదు. ఎందుకని? మనం ఫెయిల్ అవుతున్నాం. సో ఇప్పుడు మెడికల్ కాలేజ్ వ్యవహారమే తీసుకోండి. మెడికల్ కాలేజ్ వ్యవహారాన్ని తీసుకుంటే దీంట్లో పీపీపీ మోడల్కి సంబంధించి మనం ప్రజలకు చెప్పలేకపోయాం. జగన్మోహన్ రెడ్డి చెప్పినటువంటి ఆ పాయింట్సే అన్నీ కూడా ప్రజల్లోకి గట్టిగా వెళ్ళిపోయినాయి. సో ఇక్కడ మరి న్యూట్రల్ పీపుల్ కూడా జగన్మోహన్ రెడ్డితోనే ఏకీభవిస్తున్నారు. ఈ విషయంలో కూటమి సర్కార్ నిండా పీకల లోతులో మునిగిందనడంలో ఎలాంటి సందేహమే లేదు. భవిష్యత్తులో దీని ప్రభావం ఉంటుందని చెప్పి, సో మీరు దీన్ని ఎదుర్కోవడంలో విఫలమయ్యారని చెప్పి జగన్మోహన్ రెడ్డి జనంలోకి గట్టిగా దూసుకు వెళ్తున్నాడు. జనాలు జగన్మోహన్ రెడ్డి చెప్పినటువంటి మాటలని నమ్ముతున్నారు. మీరు ఇది మొదట్లోనే మనం ఈ పీపీపీ మోడల్కి సంబంధించి క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేసి ఉంటే కనుక ఖచ్చితంగా మన మాటే వాళ్ళు పబ్లిక్ వినేవాళ్ళు. ఇప్పుడు ఎంత చెప్పినా కూడా ప్రజలు విననటువంటి పరిస్థితి. ఎన్ని రకాలుగా చెప్పే ప్రయత్నం చేసినా, ప్రభుత్వ ఆధీనంలో ఉంటే ఇది, పీపీపీ మోడల్లో ఉంటే ఈ రకంగా మేలు జరుగుతుందని చెప్పినా కూడా ప్రజల్లో ఆల్రెడీ జగన్ చెప్పినటువంటి మాటలే గట్టిగా వెళ్ళిపోయినాయి. మీరు ఇందులో ఫెయిల్యూర్ అయ్యారని చెప్పి మంత్రులకు క్లాస్ స్పీకర్ అంట. అండ్ అదేవిధంగా ఆ మంత్రులు తమ శాఖలకు సంబంధించి పట్టు సాధించడంలో కూడా విఫలమయ్యారంట. ఇది 15 నెలల కాలంలో నాలాంటి వాళ్ళు చాలామంది ఇదే చెప్తా ఉన్నారు. వీళ్ళు మంత్రులుగా అనర్హులు, వీళ్ళు సక్సెస్ కాలేకపోతున్నారు, వాళ్ళ శాఖలపైన పట్టు సాధించలేకపోతున్నారు, ఫెయిల్యూర్ అవుతున్నారు, ఫైళ్ళు కదలడం లేదని చెప్పి చాలామంది చెప్తే ఉన్నారు. ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తారా, మంత్రిని ప్రశ్నిస్తారా అని చెప్పి ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడి పేటీఎం బ్యాచ్లు, సైకో బ్యాచ్లు, అరాచక శక్తులు అని చెప్పి రకరకాల బూతులతో తిట్టి టైంపాస్ చేశారు. ఇప్పుడు అక్కడ చంద్రబాబు గారు కూడా అదే కదా చెప్తా ఉన్నారు, సరిగా పనిచేయడం లేదని చెప్పి. సో ఇక్కడ గమనించండి, చంద్రబాబు నాయుడు గారు చెప్పింది కరెక్టే. వాళ్ళు ఏం మాట్లాడినా కూడా ఫెయిల్యూర్ అవుతారు. ఫెయిల్యూర్ అవడం, దొరికిపోవడం. ఇప్పుడు వంగలపూడి అనిత గారు ఉన్నారు, అసలు ఆమెకు ఈ మెడికల్ కాలేజీకి సంబంధమే లేదు. ఆమె శాఖ వేరు, శాంతి భద్రతలకు సంబంధించి ఆమె మాట్లాడుకోవాలి, చూసుకోవాలి. కానీ మెడికల్ కాలేజీలకు వచ్చి పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చింది, నవ్వుల పాలైంది. సవిత గారు ఒక మంత్రి గారే అక్కడికి వెళ్ళి కాలేజీలో చూపించండి, పెనుగొండకు వెళ్ళి చెట్లు పుట్టలు చూపించి అసలైనటువంటి కాలేజీని చూపించాలి, నవ్వుల పాలైంది. పబ్లిక్ నవ్వుకుంటారు. వాళ్ళ నియోజకవర్గంలో ఫోటోలు తీసి ఇదేంది మేడం, ఇవన్నీ మెడికల్ కాలేజే కదా, వాళ్ళు పోయి చూసినారు కానీ నిర్మాణంలో ఉందని చెప్పాలి కదా, పూర్తి కాలేదని చెప్పాలి కదా. ఈ చెట్లు 4 పిల్లర్స్ చూపిస్తే ఎట్లా అని చెప్పి ఏకిపారేశారు, నవ్వుల పాలంటే కదా. మరి ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ గారు మాట్లాడితే ఆయన ఏం మాట్లాడితే అర్థం కాదు. ఇప్పుడు కొత్తగా 1700 కోట్ల ఎంతనో జగన్మోహన్ రెడ్డి లంచం తీసుకున్నాడని చెప్పి కొత్త కామెంట్ చేస్తే కొత్తగా అది ఎవరు ప్రజలు నమ్మే పరిస్థితుల్లో లేరు. నకిలీ మద్యం ఎపిసోడ్లో కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అటాక్కు తట్టుకోలేకపోతున్నారు. వీళ్ళు చేయాల్సినటువంటి ప్రయత్నాలు అన్నీ చేస్తూ ఉన్నారు, వైసీపీ కంటగట్టే ప్రతి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. కానీ ఇక్కడ ఉన్నది వైసీపీ సోషల్ మీడియా, వాళ్ళు పక్కా ఆధారాలతో కొట్టేస్తారు వాళ్ళు. ఇప్పుడు అది నకిలీ మద్యానికి సంబంధించి కూడా పక్కా ఆధారాలు ప్రతిరోజు కూడా సోషల్ మీడియా వేదికగా పెట్టి ప్రజలకు చెప్పేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. అంటే వాళ్ళు నిజాలే కదా చెప్తున్నారు. ఈ నిజాలు చెప్పినప్పుడు మెడికల్ కాలేజీల యొక్క ఉపయోగం ప్రజలకు ఏ రకంగా ఉంటుందని అనేక అంశాలు ప్రజలకు తీసుకువెళ్ళినప్పుడు ప్రజలు ఏం కోరుకుంటారో, మాకు ఏది ఉపయోగపడుతుంది, మాకు ఏది లాభం ఏది నష్టం వాళ్ళు ఆలోచించుకొని అది దాన్ని నమ్ముతారు. సో దీనివల్ల జగన్ గారు చెప్పిన దాంతో ఏకీభవిస్తున్నారు, ప్రజల్లోకి చొచ్చుకోబోతున్నాడు జగన్ అంటే వాళ్ళు నమ్ముతున్నారు. ఇది నిజం, ఇది వాస్తవం కదా అని కళ్ళ ముందర కనిపిస్తున్నాయి సాక్షులు కాబట్టి నమ్ముతున్నారు. ఇప్పుడు నకిలీ మద్యం మీద మీరు కౌంటర్ లేకపోతున్నారు అని అంటే నకిలీ మద్యం వాస్తవమే కదా, కళ్ళ ముందు కనిపించింది కదా, దొరికింది కదా, మీ పార్టీకి చెందినటువంటి వాళ్ళే కదా. రాష్ట్రం మొత్తం నకిలీ రాకెట్ వ్యాపించింది కదా, మందు తాగాలంటే భయపడుతున్న పరిస్థితి కదా. అప్పుడు మరి వైసీపీ వాళ్ళు వెళ్ళి వాళ్ళు నకిలీ మద్యం తయారు చేస్తారు, టీడీపీ వాళ్ళు తాగకండి అని చెప్తే నమ్మకం ఏం చేస్తారు, నమ్ముతారు. సో దీనికి మరి కౌంటర్ ఏమని ఇస్తారు? కౌంటర్ అటాక్ వాళ్ళు మంత్రులు కానీ ఎమ్మెల్యే కానీ ఏమిస్తారు? వాళ్ళు ఏమి ఇవ్వలేరు. నిజాలు ఉన్నప్పుడు వాళ్ళు ఏ రకంగా ఎంత చెప్పినా కూడా, ఎంతో కొంత వాళ్ళు ఇచ్చే ప్రయత్నం చేసినా కూడా నమ్మే పరిస్థితి లేదు ప్రజలు. న్యూట్రల్ పీపుల్, మీ పార్టీలో ఉన్నటువంటి అభిమానులు కూడా
వైసీపీ పార్టీతో ఏకీభవించేటువంటి పరిస్థితికి వచ్చింది. అంటే మీ వైఫల్యాలు ఆ రకంగా ఉన్నాయి. మంత్రులకు కూడా ఈ నకిలీ మధ్యలో వాటా ఉందనేటువంటి చర్చ కూడా గట్టిగా వినిపిస్తుంది. అందుకే వీళ్ళు సైలెంట్గా ఉన్నారనేటువంటి చర్చ మీ పార్టీలోనే, అధికార పార్టీలోనే వినిపిస్తుంది. కూటమిని అభిమానించేటువంటి వాళ్ళు మేము గెలిపించుకున్నది ఎందుకు, వీళ్ళు చేస్తున్నది ఏంటి, ప్రతిసారి చంద్రబాబు నాయుడు గారు సీరియస్ అయ్యారు అని చెప్పి ఇట్లనే అనుకుంటూ పోతే 15 నెలల కాలం అవుతుంది. ఇంకా సీరియస్ అవుతూనే ఉంటారు. ఈయన సీరియస్ అవుతూనే ఉంటానంటారు. వాళ్ళు చేస్తూ ఉంటారు. వాళ్ళు సంపాదించుకోవడంలో బిజీగా ఉంటారు. ఏదైనా మాట్లాడే దాంట్లో మాత్రం వెనుకుంటారు. సో ఖచ్చితంగా ఇది వచ్చే ఎన్నికల నాటికి దీని ప్రభావం ఖచ్చితంగా పడుతుంది. జగన్మోహన్ రెడ్డి లాంటి నాయకుడు ఉన్నప్పుడు ఎట్లా ఉండాలి, అలర్ట్గా ఉండాలి అనుక్షణం. కానీ ఉండలేకపోతున్నాం కదా అనేటువంటి అభిప్రాయం అభిమానుల్లో ఉంది, కూటమి అభిమానుల్లో. ఉద్యోగ సమస్యలను వాటి గురించి చర్చించకుండా, ఇప్పుడు విద్యుత్ ఉద్యోగులు రోడ్డు ఎక్కిన పరిస్థితి వాటి గురించి చర్చించకుండా, అనేక రకాల సమస్యల గురించి చర్చించకుండా ఎప్పుడు సీరియస్ అయ్యారు, క్లాస్ బిక్కారు, మీ శాఖల మీద పట్టు సాధించుకోండి, అధికారులను కంట్రోల్ పెట్టుకోండి, రేపు ఎన్నికల్లో పోటీ చేయాల్సింది మీరే, అధికారులు కాదు, వాళ్ళకు వదిలేయకండి, మీరు కూడా చూసుకుంటూ ఉండాలి అని ఇవే చెప్పుకుంటుంటే ఎన్నికలు ఎట్లా గెలుస్తాం? అంటే మీ పనుల వల్ల, మీరు చేసే దానివల్ల పూలపల్లెల్లో జగన్మోహన్ రెడ్డి గారికి సీఎం సీటుని ఇస్తూ ఉన్నారనేటువంటి అభిప్రాయాలు ఎక్కువగా ఉన్నాయి. మొన్నటిదాకా జగన్మోహన్ రెడ్డి గారు గెలిచే పరిస్థితికి వచ్చారని చంద్రబాబు నాయుడు గారు చెప్పడం, ఇప్పుడు తాజాగా న్యూట్రల్ పీపుల్ కూడా జగన్మోహన్ రెడ్డితో ఏకీభవిస్తున్నారు. జగన్మోహన్ రెడ్డి మాటలే నమ్ముతూ ఉన్నారు. జగన్మోహన్ రెడ్డి జనంలోకి దూసుకోపోతున్నాడు. జగన్మోహన్ రెడ్డి జనాలకు వెళ్ళినప్పుడు జనాలు జగన్మోహన్ రెడ్డికి సమస్యలు చెప్పుకోవడానికి పరిగెత్తుకుంటూ వస్తున్నారు. ఎన్ని ఆంక్షలు పెట్టినా, ఎన్ని అడ్డంకులు పెట్టినా, ఏం చేసినా కూడా ఆగే పరిస్థితి కనిపించడం లేదు. అంటే వైసీపీ పార్టీ మన వైఫల్యాలు అంత గట్టిగా తీసుకువెళుతుంది. మీరేం చేస్తున్నారయ్యా? మారండి, మారకపోతే నష్టం మీకే అని చెప్పి వార్నింగ్ ఇచ్చారనేది మనం ఇప్పుడు చూస్తూ ఉన్నాం. మరి దీనికి సంబంధించి మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పెట్టండి. వెలుగు టీవీ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ.